సర్వశక్తిమంతుడైన దేవునికి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన సర్వేశ్వరుడికి, మనుషులందరినీ కని పెంచి పోషిస్తూ సర్వవేళలా సర్వ వ్యవస్థల్లో సంరక్షిస్తున్నటువంటి మహాదేవుడైన మన పరమతండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు ద్వారానే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో మనందరి తరపున వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన అధికారానికి లోబడి ఆయన లోనికి బాప్తిసం తీసుకొని ఆయన యందు జీవిస్తున్నటువంటి విశ్వాసులైన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైన సోదర సోదరిమణులారా, మీ అందరికీ ఇట్ ఈస్ నాట్ సారో కాదు, సంతోషించవలసిన మాట. ఇంతవరకు ప్రపంచ క్రైస్తవ్యము పాత నిబంధన ఇశ్రాయేళ్ల బోధలోనే ఉన్నది తప్ప ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మ బోధ ఏం చెప్తుంది అంటే, ఆనందించుడి మరలా చెప్పుదును. ఎందులో? ప్రభువునందున్న వాడు మాత్రమే ఆనందించగలడు. ప్రభువునందు ఉన్నానని అనుకుంటున్నవాడు ఆనందించలేడు, ఏడుస్తాడు. ఇలా ప్రపంచంలోని దాదాపు 90% మంది ఏడుస్తున్నారు ఈరోజు 3 గంటల వరకు. ఈరోజు చాలామంది అనుకోవచ్చు, ఏంటి జాన్ గారు మరి ప్రతిసారి ఇది మనుషులు కల్పించిన పద్ధతి కదా, ఇది దైవోపదేశం కాదు కనుక మీరెందుకు గుడ్ ఫ్రైడే చేస్తున్నారని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. మేము చేయట్లేదు దీన్ని గుడ్ ఫ్రైడేగా కూడా మేము తీసుకోవట్లేదు. దానికి టైటిల్ ఏం రాశానంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఆ దినం ఎప్పుడో మనకు తెలియదు కనుక మేము ప్రతిదినము ప్రభువునందు ఆనందిస్తాం. కాబట్టి మాకు ఈరోజు హాలిడే దొరికింది కనుక, సెలవు దొరికింది కనుక ఏమండి ఇంతమంది వచ్చారు. కానీ ప్రతిసారి ఇలా రావాలని వచ్చి, ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ అనే కాలేజ్ కనుక ఈరోజు 7 కాదు 10 మందికి అవకాశం ఎందుకు ఇచ్చాము అంటే, వాక్యం ఎలా చెప్పాలో ట్రైనింగ్ కోసమే ఇది కార్యక్రమం నడిపించామే తప్ప ఇది ఆచార పద్ధతిలో కాదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు యూదులు ఇశ్రాయేల్ ఎవరైతే ఉన్నారో క్రైస్తవులు తెలియక ఏదైతే మరి యెరూషలేము కోసం ప్రార్థన, యూదుల కోసం ప్రార్థన చేస్తున్నారో ఆ యూదులకు ఈరోజు పస్కా పండగ. అంటే ఇంకా మోషే బోధించిన బోధలో ఉన్నారు తప్ప వాళ్ళు క్రీస్తు దగ్గరికి రాలేదు. క్రీస్తు బోధలో ఏముంటదే, యేసు అను పస్కా బలి పశువు వధింపబడెను అని రాశాడు కనుక ఇక మనం పస్కా పండగ చేయడానికి వీల్లేదు. అలాగే యెహోవా ఏర్పాటు చేసిన దినము అనేదాన్ని ఆ రోజు ఎవరైతే క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు తండ్రిగా చెప్పబడిన దావీదు గారు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఏదైతే ఈ మరణ దినాన్ని పాటిస్తున్నామో దాని యందు మీరు ఉత్సహించి ఆనందించమన్నాడు. అది ఆ రోజు ఇశ్రాయేల్ ఆనందించవలసిన దినము. మరి ఆనందించినరా లేదా అనేది బైబిల్లో రాయబడలేదు, అవునా కదా? కానీ ఏడుపు ఎవరు పెట్టారు అంటే, జాగ్రత్తగా గమనిస్తే ఇలా ఏడవాలే, 7 మాటలు మాట్లాడాలని నైసియా సభలో క్రీస్తు శకం 325 నుంచి 381 వరకు ఇది నిర్ణయించబడింది. ఆ తర్వాత ఆర్థోడాక్స్ సంఘం అనేది కొంచెం దాంట్లో నుంచి బయటకు వచ్చి ఈ 7 మాటలు ధ్యానించాలి, ఆరాధించాలి. అర్థమైందా లేదా? 3 గంటల వరకు, అవునా, నిష్ఠతో ఉపవాసంతో ఏడుపుతో ఉండి ఆ తర్వాత ఒక పొద్దు ఇడవాలి. మన భాషలో ఏంటంటే నిరాహార దీక్ష వదిలేయాలనేది ఒకడు పెట్టిన సిద్ధాంతం. అయితే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పిల్ల సంఘాలన్నీ, ఎందుకంటే అవి తల్లి సంఘం, అది పిల్ల సంఘాలన్నీ యథాతథంగా పాటిస్తున్నాయే తప్ప క్రీస్తు బోధలోనికి రాలేదు. ఎందుకంటే క్రీస్తు మన కోసం శాపమై,
అవునా కదా? సిలువలో బలయ్యాడు. ఆయన ఏం పాపం చేయలేదు, కానీ సిలువలో వేలాడిన వాడు శాపగ్రస్తుడు అని రాయబడ్డ ప్రకారంగా మన కోసం తను శాపమై బలి కాబడ్డాడు. కాబట్టి ఈరోజు మనం క్రీస్తు సిలువను కూడా మోయడానికి వీల్లేదు. కానీ ఈరోజు ప్రపంచ క్రైస్తవంలో మ్యాక్సిమం ఏం చేస్తున్నారంటే సిలువలు భుజాన వేసుకొని ఊరేగింపులు. అవునా కదా? మొన్నటి దినాన మీరు చూస్తే మట్టలు ఊరేగింపు అని ఒకటి, అవునా? ఇప్పుడు సిలువ, ఇప్పుడు మీరు సికింద్రాబాద్ రోడ్ల మీద చూసినా, ఇంకా ప్రపంచంలో చూస్తే ప్రతి ఒక్కరు సిలువ వేసుకునే దృశ్యాన్ని కూడా చూపించుకుంటున్నారు. ఇలా క్రీస్తు మోసిన సిలువను మోసేవాడు అంటే గుడ్ ఫ్రైడే రోజు ఒక్కరోజేతో పాటు ప్రతిరోజు బైబిల్ మీదన సిలువను, మంగళసూత్రం మీదన సిలువను, ఏమండి మెడలో సిలువను వేసుకున్న ప్రతి వాడు శాపగ్రస్తుడే, వాడు క్రీస్తుకు విరోధి. ఇది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో చెప్పబడింది ఏంటంటే, సంఘములో అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా. సంఘములో వాళ్ళే క్రీస్తు సిలువకు శత్రువులు. అంటే యేసు క్రీస్తు మోసిన సిలువను ఎవడైతే మోస్తాడో, లేదా ఇంటి మీద పెట్టుకున్నా, గేటు మీద పెట్టుకున్నా, మంగళసూత్రం మీద పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా వీడు క్రీస్తుకు విరోధి. మరి ఏం చేయాలి సారు అంటే, లూకా రాసిన సువార్తలో 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యము యేసుక్రీస్తును వెంబడించాలి అనుకుంటే ఇదిగో ఇది చెయ్యాలి. ఏంటంటే 9వ అధ్యాయం 22 నుంచి మాట్లాడితే, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. మరియు ఆయన అందరితో అంటే యేసుక్రీస్తుని ఎంతమంది వెంబడించాలనుకున్నారో, ఎంతమంది క్రీస్తు యేసునందు బతికాలని ఆలోచిస్తున్నారో వాళ్ళందరితో ఇట్లా నేను ఏమని, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను తగ్గించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఎందుకంటే ఈరోజు క్రైస్తవుడిగా బ్రతకాలనే వాడికి ప్రతి ఒక్కడికి ఒక్కొక్క రకమైన సిలువలు ఉన్నాయి. నా సిలువ నీకు లేకపోవచ్చు, నీ సిలువ అతనికి లేకపోవచ్చు, అవునా కదా? యేసుక్రీస్తు సిలువ మనందరికీ లేకపోవచ్చు. లేదు, ఆయన సిలువ ఆయనది. ఎందుకంటే ఆయన సిలువలో వేలాడి చివరి రక్తపు బొట్టు కార్చి మన కోసం చావాలి, అది ఆయన సిలువ. మరి నీ సిలువ ప్రతిరోజు శ్రమలు అనుభవించి, అర్థమైందా లేదా? కనబడని సిలువను ఆయన రోజు మోసుకొని వెళ్ళాడు, కనబడే సిలువను ఒక్కరోజు మోసి దాంట్లో ప్రాణం అర్పించాడు. ఇప్పుడు మనకు కనబడని శ్రమలనే సిలువ ప్రతిరోజు మొయ్యాలి. చాలాసార్లు చెప్పాను కదా, సిలువ ఎక్కడుంది, నాకేం లేదు, నా ఇంటి మీద ఉంది చాలు కదా అంటే కుదరదు. ఎందుకంటే నీ కుటుంబంలో ఒక భర్తకు భార్యే సిలువ, ఒక భార్యకు భర్తే సిలువ. అవునా కదా? ఇది ఎప్పటి వరకు భరించాలి? ఈ సిలువ ఎంతవరకు మొయ్యాలి? సచ్చేంత వరకు. అర్థమైందా లేదా? ఆయన కూడా ఈ మాట మనకు ఆజ్ఞాపించి వెళ్ళాడు, ప్రతి దినము నీ సిలువను. ఈరోజు చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు సిలువగా మారిపోయారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలకు సిలువగా మారిన సందర్భాలు ఉన్నాయి. ఒక ఆఫీసులో, అవునా, ఒక బాసే ఆఫీసులో ఉన్నవాడికి సిలువ మొయ్యాల్సిందే. ఎందుకంటే మధ్యలో దించేస్తే మన బ్రతుకు సాగదు, ఏమండి? అందుకనే ప్రతి దినము తన సిలువనెత్తుకొని ఎవడైతే వెంబడిస్తాడో ఆడు క్రీస్తుకు శిష్యుడు. యేసుక్రీస్తు సిలువను ఎవడైతే నెత్తుకొని నా సిలువ నాకొద్దు, నీ సిలువే నాకు శరణమై అన్నాడంటే అతడు క్రీస్తుకు విరోధే. ఆలోచన చేయాలి మీరు. ఎందుకు చెప్తున్నాను? ఈ సిలువలో పలికిన మాటలన్నీ పెద్దలు నిర్ణయించినయే తప్ప మనమేదో ఒక్కొక్క దాన్ని విడగొట్టుకున్నాం. ఇప్పుడు మనం అందరూ చాలామంది మాట్లాడారు. ఒక సింపుల్గా మాట్లాడాలంటే ఫస్ట్ మాట మాట్లాడాడు తమ్ముడు. ఏమని మాట్లాడాడంటే, వీరేమి చేయుచున్నారో
తెలియదు. నిజానికి వాళ్ళు రోజు ధర్మశాస్త్రాన్ని చదివారు, కానీ ధర్మశాస్త్రంలో ఏదైతే ఉన్నదో అవి వాళ్ళకి తెలియకనే వారు దాన్ని నెరవేర్చారు అంటాడు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం చూస్తే ఖచ్చితంగా యేసన్న మాట 100% రైటు. అది నువ్వు రోజు మొయ్యాలి. నీ సిలువలో మాట ఏంటంటే, నీ సిలువను నువ్వు ఎత్తుకున్నప్పుడు ఈ మాట ప్రతిరోజు పలకాలి. నీ ఎదుటోడు ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు అనుకొని, అవునా కదా, నువ్వు తెలియక చేస్తున్నాడని నువ్వు తెలుసుకొని అతన్ని క్షమించాలి, అతని కోసం ప్రార్థన చేయాలి, అతనిని శపించకుండా దీవించాలి. అది మొదటి మాట. ఏమనుంది? 13వ అధ్యాయము అపోస్తల కార్యాలు 27వ వచనం చదువు. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుతున్న ప్రవక్తల వచనములను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను ఆ వచనాలను నెరవేర్చారు. అంటే మేము దేవుని లేఖనాలను నెరవేరుస్తున్నామని తెలియకనే నెరవేర్చి సిలువేశారు ఆయన. మీరు కూడా ప్రతిదినము బైబిల్ చదువుతున్నారు కదా, అందులో ఏం రాసింది, ఎందుకు రాసింది, యేసుప్రభు మాట ఎందుకు పలికాడు, అది ఆయన కోసమే కాదు మన కోసం కూడా మనము పలకాలి. ఎందుకంటే లూకా 6:46లో అది మీకు ప్రైమ్గా రాసి పెట్టాను. ఎవరో ఒక్కరో ఇద్దరో దాన్ని కోట్ చేశారు. ఏమని? నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట. ఈరోజు క్రైస్తవ సమాజంలో 90% మంది ప్రభువా మా కోసం చచ్చిపోయావు నాయన తండ్రి అని ప్రార్థన చేస్తున్న వ్యర్థ ప్రార్థనలు ఇక చెయ్యకూడదు. పని చెయ్యి అన్నాడు. అందుకనే ఇందులో మంచి మాట ఒకటి, మారు మనసు పొందుట. యాక్చువల్గా సిలువలో అసలు బైబిల్ అంతా ఏం చెప్తుంది? మీరు మారు మనసు పొందాలి, మార్పు చెంది బిల్లల వంటి వారు. కాబట్టి రెండవ మాటలో ఒక దొంగకు అవకాశం ఇచ్చాడు. ఏమని? అతడు ఎంత దొంగ అయినా ఏం చేశాడు? లాస్ట్ మినిట్లో ఆడేం చేశాడు? ప్రభువా, అవునా కదా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నేను తప్పు చేశాను, మేమందరం తప్పు చేశాము, ఆయనైతే ఏం తప్పు చేయలేదురా, అవును పక్కని నిందించి ప్రభువును వేడుకున్నాడు. కాబట్టి ఈ మాటలో ఏం నేర్పుతున్నాడు మనకు? మొదటిది, మీరు మారు మనసు పొంది అడగండి. ఏమని? నాకు నీ రాజ్యం కావాలి, నీ రాజ్యంతో నువ్వు వచ్చేటప్పుడు నేను నీ రాజ్యంలో ఉండాలి. అలాగే ఒక మార్గం చూపించాడు. ఏంటంటే, ఎవడైతే క్రీస్తునందుండి చనిపోతాడో అతడు నరకానికి వెళ్ళడు. ఎక్కడికి వెళ్తాడు? పరదైస్కి వెళ్తాడు. దావీదే మాటతో, లోకులందరూ వెళ్ళవలసిన మార్గం కాకుండా క్రీస్తునందుండి మృతులు పొందిన వారు ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్తాడనే మార్గం చూపించాడు. ఎందుకంటే ఆయన పలికిన మాటే అది. ఈరోజు నువ్వు కూడా ఏం చేయాలి? యేసుప్రభుని నమ్ముకో, లోకాశయాల కోసం కాదు. ఈరోజు కూడా నువ్వైనా నేనైనా చచ్చిపోతే మనం ఎక్కడికి వెళ్తాం? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని ప్రతి వాడికి చెప్పవలసిన మాట ఇది. ఇది నేర్పించాడు. ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాం, అవునా కదా? మేమైతే ఓకే, నాకున్న అవకాశాన్ని బట్టి నేను చాలా చెప్తున్నాను, కానీ మీకు ఏ ఒక్క అవకాశం వచ్చినా ఒక్కరికైనా ఏం చెప్పాలి? ఈ మాట మీరు పలకాలి. రైట్. ఇంకో మాట ఏమైనా ఉండదు? అమ్మ, అవునా కదా, ఇదిగోని కుమారుడు. మంచిగా చెప్పారు, బాధ్యత. ఇక్కడ తండ్రి అంటే కొడుకు తల్లిని అప్పగిస్తున్నాడు, ఇంకొక కొడుకును తల్లికి అప్పగిస్తున్నాడు. రెండున్నాయి ఇక్కడ. యాక్చువల్గా ధర్మశాస్త్రంలో ఉన్న బాధ్యత ఏంటి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అనే ఆజ్ఞను యేసుక్రీస్తు నెరవేర్చాడు కనుక ఈరోజు దీర్ఘాయుష్మంతుడయ్యాడు. అవునా కదా? ఏమయ్యాడు? అవునక, ఇదిగో యుగ యుగములను జీవించుచున్నాను అన్నాడు. అంటే ఎవరైతే తల్లిని తండ్రిని సన్మానిస్తారో వాళ్ళ పేరు జీవగ్రంథం రాయబడి కాదు, నీ తర్వాత తరాలలో నీ పేరు జ్ఞాపకం చేయబడుతుంది. ఈరోజు పెద్ద పెద్ద మహానుభావులు అంటోళ్ళు, లేదా దేశం కోసము జనాల కోసం త్యాగం చేసిన వాళ్ళ పేర్లు వాళ్ళు సచ్చి 1000 సంవత్సరాలైనా ఇప్పటికీ బ్రతికే ఉన్నట్టు మీరు చరిత్రలో చూస్తున్నాం.
కాబట్టి అందులో ఒక ప్రత్యేకమైన మాట ఉంటుంది. ఎప్పుడైనా గమనించారో లేదో కానీ దాన్ని రిపీట్ చేసేటప్పుడు మరి ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాట మీరు జ్ఞాపకం చేయాలి. తల్లిని తండ్రిని సన్మానించాలి, రైట్, కొడుకు నేర్పుతున్నాం. మరి పిల్లలకేం నేర్పాలి? ఇది ఎక్స్ట్రా బాధ్యత. ఈరోజు క్రీస్తు బోధలోకి వస్తే మరొక బాధ్యతను ఇచ్చాడు. ఏంటంటే, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు శిక్షలోను బోధలను వారిని పెంచండి. ఇది ఎక్సెస్. అక్కడ ఓన్లీ తల్లిని తండ్రిని సన్మానించమనగానే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత దేవుడు అక్కడ కొంచెం ఆఫ్ చేసిన సగం చెప్పిన సత్యాన్ని ఇక్కడ సర్వసత్యంలో ఏమంటున్నాడు? రెండవ మాట ఏంటంటే, నువ్వు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి అంటే నీ కుమారుని నువ్వు ప్రభు శిక్షలో బోధలో పెంచితేనే వాడు నిన్ను సన్మానిస్తాడు. నీ మాట ఇంత గొప్ప జ్ఞానము యేసు ప్రభు మనకు నేర్పించటానికి ఆ మాట పలికాడు. ఇంకొక మాట ఉంటుంది అందులో ఎక్స్ట్రా, ఈరోజు మీకు చెప్పకుండా నేను మళ్ళీ మరొకసారి చెప్తున్నాను. అంటే ఒక మాట ఉంటుంది, అమ్మా ఇదిగో, ఏమన్నాడు? ఇదిగో. అసలు ఆయన ఎవరికి పుట్టాడు? ఎవరు అవి కొడుక అంటే? కానీ యేసుప్రభు బోధిస్తున్నాడు ఏంటంటే, నన్ను ఎలా చూశావో ఈ రోజు నుంచి ఆయన నీ కుమారుడుగా నువ్వు చూడు అంటున్నాడు. అంటే ఈరోజు మనం ఎక్కడున్నాం? ఏమండి, అన్న కొడుకును తమ్ముని కొడుకునే చూడలేని పరిస్థితిలో ఉన్నాం, కన్న కొడుకు లాగా. కాబట్టి ఇందులో మనకు ఒక మాట ఉంది ఏంటంటే, ఈ రోజు నుంచి క్రైస్తవుడైన వాడు నీ తమ్ముని కొడుక, నీ చెల్లె కొడుక, నీ అక్క కొడుక, లేకపోతే ఎవరి కొడుకైనా నువ్వు సొంత కొడుకులా భావించి అతన్ని తీర్చి దిద్దాలి. అది ఒక తల్లి తండ్రి బాధ్యత. ఇంత మాట ఆ మాటలో ఉందని మనము గుర్తెరిగి బతకాలనేదే ఒక గొప్ప మాటను మనకు నేర్పించాడు. అలాగే ఆయన లేఖనము నెరవేరినట్లు ఇది మంచిగా మాట్లాడారు. ఎందుకంటే తమ్ముడు చెప్పినాడు, చిన్నప్పుడు తల్లిదండ్రులు చేయబట్టి నడిపిస్తారు, కానీ వాడు తప్పించుకోవడానికి తిరుగుతాడు. అవునా కదా? మీరు ఆలోచిస్తే కొంచెంసేపు వస్తాడు, వదిలేసుకొని మళ్ళీ మాయమైపోతుంది, మళ్ళీ ఎత్తుకోవాలి, అర్థమైంది? మళ్ళీ పట్టుకొని దారిలో మళ్ళీ వదిలేసుకుంటాడు, పరిగెడుతుంటాడు. అంటే ఒక క్రైస్తవుడిగా, ఒక తండ్రిగా నీ బాధ్యత ఏంటంటే, నీ పిల్లలు తప్పిపోయిన ఎన్నిసార్లు నువ్వు పిలుచుకుంటున్నావో మన తండ్రి కూడా అలా చేశాడు. అవునా కదా? నువ్వు అలా చెయ్యాలి అని ఒక మాట మనం అందరం మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ఎందుకు వదిలాడు తెలుసా మీకు? మనుషులుగా మనం పుట్టినప్పటి నుంచి, అంటే ఆదాము మొదలుకొని నేటి వరకు మనుషులందరూ దేవుని స్వరూపంలో పుట్టినారు కనుక, దేవుడు స్వతంత్రుడు కనుక ఏ నిర్ణయమైనా నువ్వు తీసుకోవాలి. దేవుడే నా చేత హత్య చేయించాడు, దేవుడే నా చేత మంచి చేయించాడని ఈరోజు సాక్ష్యాలు చెప్పడం చెల్లం. మంచి చేసినా చెడ్డ చేసినా నీదే బాధ్యత. అది ఆదాంతో కూడా చెప్పడం, తింటే సస్తావు, తినకపోతే. అంటే ప్రతి మనిషి ఈరోజు క్రైస్తవ్యాన్ని చాలామంది ఏమంటారంటే, ఇది ఒక మత మార్పిడి లేదా బలవంతంగా మారుస్తున్నారు, ఇది నువ్వు నమ్మకపోతే నరకానికి వెళ్తావని బెదిరిస్తున్నారు అని చాలామంది మాట్లాడుతున్నారు. నో, ఆయన నిన్ను బెదిరించడం లేదు, నేను బతలాడటం లేదు. నిన్ను స్వతంత్రుడిగా నమ్మితే బాగుపడతావు, నమ్మకపోతే పోతావు. దిస్ ఈజ్ యువర్ డిసిషన్. అలా ఆదాము నుంచి నేటి వరకు దేవుడు ప్రతి ఒక్క మనిషి తను స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని దేవుని లాగా బ్రతకాలి. ఎందుకంటే దేవుని కుమారుడు దేవుని లక్షణాలను కలిగిన వాడు కాబట్టి, దేవత్వాన్ని కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చలే. దేవుడు సహాయం చేసినా చెయ్యకపోయినా, ఈరోజు యేసుక్రీస్తు మరి బ్రతికినంతకాలం నడిపించిన ఆయన కరెక్ట్ సమయంలో ఏమంటారని చివరి క్షణంలో వదిలేశాడు. ఆ చివరి క్షణంలో దేవుడు పట్టుకుంటే ఎలా ఉంటుంది? ఏమంటారు జనాలు? దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నువ్వు చేసావు. కాబట్టి దేవుడు కొన్ని కష్టకరమైన సమయాల్లో మనకు చెయ్యి వదిలాడు అని అనిపించినా నీ బాధ్యత క్రైస్తవుడుగా నీ జీవితాన్ని వదిలిపెట్టకుండా. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు? ఏదో ఆశ చూపించగానే వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వాళ్ళు అదే ఆశ చూపించి బెదిరిస్తే వీడు గర్వాపసి అవుతున్నారు. అలాంటి వాడు క్రైస్తవుడు కాదు.
చాలామంది కూడా మేము ఇంతమంది వాపసు తీసుకొచ్చామంట. అసలు వాడు క్రైస్తవుడే కాదు, నీకు వాపసు ఎందుకు వచ్చాడు? గర్వాపసి అనేది వచ్చాడంటే వాడు క్రైస్తవుడుగా మారలేదు. నిజంగా క్రైస్తవుడైన వాడు ఎట్టి పరిస్థితిలో వెనక్కి తిరగడు. నాగటి మీద చేసిన వాడు వెనక తట్టు. అలాంటి విశ్వాసంతో నువ్వు బ్రతకాలని యేసుక్రీస్తు, నా దేవుడు నన్ను చెయ్యి వదిలేసిన ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. అది నువ్వు నేర్చుకోవాలి. ఇలా మనకు అన్ని మాటలు ఉంటాయి. శరీర దాహం, నిజానికి అది 100% నేను మనిషిని అనే రుజువు చేయడానికి యాక్చువల్గా సైంటిఫికల్గా అది కరెక్ట్ పదం ఏంటంటే, మనం ఏదో చెప్పాము ఏమని, ఆయన ఆత్మల రక్షణ కోసం ఆత్మల దాహం నీకుందా అనేది మనం కలిపిన మాట. ఒరిజినల్గా రక్తము శరీరంలో నుంచి దారిపోతుంటే మనకు దాహం వేస్తుంది. తెలుసా మీకు? యాక్సిడెంట్ అవుతుంది, పోతుంటుంది, అందరి వాడు ఏమంటాడు, దాహం 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 అంటాడు. తెలుసుగా? ఇట్ ఈస్ ప్రాక్టికల్గా ఈ శరీరం యొక్క లక్షణం. చివరి రక్తపు బొట్టు లేదా యాక్సిడెంట్ అయ్యి మన ప్రాణం రక్తం పోతున్నప్పుడు మనిషికి ఏమవుతుంది? దాహం వేస్తుంది. ఆ దాహంలో ఎందుకు దాహం వేసింది అంటే, అక్కడెక్కడో లేఖనంలో ఉంటుంది. అది కీర్తన 69లోనే ఏముంటుంది, అది నేను దప్పికొన్నప్పుడు నాకు చిరకనిచ్చిరి అనే ఒక లేఖనము నెరవేరాలి. యాజ్ యూజువల్గా ప్రతి శరీరము ఈ సమయంలో ఇలాగే ప్రవర్తిస్తుంది అని శాస్త్రానికి మించిన జ్ఞానమే ఆ రోజే పలికాడు ఆయన. దీన్ని బట్టి చూస్తే యేసుక్రీస్తు 100% మానవుడు. 100%. ఎందుకంటే అన్ని విషయాల్లో దేవుని మాట నెరవేర్చడంలో, తల్లిని తండ్రిని సన్మానించడంలో కానీ, బాధ్యత నెరవేర్చడం కానీ, దేవుడు ఆ చెయ్యి విడిచిన నెరవేర్చడంలో కానీ, మారు మనసు పొందినోని నేను కాపాడుతానని చెప్పడంలో కానీ, ఇతరులను క్షమించాలి, అవునా కదా, ప్రేమించాలని ఒక మనిషిని ఎలాగా చూడాలో నేర్పించడానికంటే, నిజానికి ఇన్ని మాటలన్నీ ఆయన మాట్లాడినవన్నీ యేసుక్రీస్తుని 100కి 100 పాళ్ళు మానవుడుగా చూపించటానికే ఇందులో పరమార్థం దాగి ఉంది. ఆయన మానవుడు ఇంత గొప్ప పని చేశాడు కాబట్టి మానవులమైన మనం కూడా ఆయనను చూస్తే అంత గొప్ప పని చెయ్యగలము. అది ఈ పాఠం నేర్పిన పాఠం. అంతే కదా. ఒకవేళ నువ్వు దేవుడవైతే నువ్వు చేస్తున్నావు, నేను మనిషిని రా బాబు అన్నావు అనుకో, ఎవడానికి సమాధానం చెప్పలేదు. ఈరోజు క్రైస్తవులందరూ యేసుక్రీస్తుని దేవునిగా చూపించి ఆయనకు సాధ్యమే. మరి నేను నా సిలువను ఎత్తుకున్నట్టు మీరు మీ సిలువను ఎత్తుకుంటే నా వల్ల కాదంటే, ఇలా తప్పించుకునే స్వభావం మనిషికి దయ్యంగాడు నేర్పిస్తాడనే యేసు సిలువలో పరిపూర్ణ మానవుడుగా తనను తాను రుజువు చేసుకున్నాడు. అది దాహంలో ఉన్న అతి ప్రాముఖ్యమైన మాట. ఆ తర్వాత ఆయన చేయవలసిన పని, యాక్చువల్గా మీరు ఆలోచిస్తే ఇది శిలువలో చనిపోక ముందే మాట్లాడాడు, చనిపోయేటప్పుడు కూడా మాట్లాడాడు. అంటే మనం ఆలోచింపజేస్తే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సమాప్తమైన చేశాను అని 7వ అధ్యాయం 17వ అధ్యాయంలోనూ ప్రార్థన చేసేసాడు. నేను నా పని చేశాను అన్నాడు. అంటే ఎంతవరకైతే ఒక మనిషిగా దేవుని కుమారుడుగా ఎంత చేయాలో అంత చేసేసాడు. వాట్ ఈజ్ ఆయన వచ్చిన పని ఏంది? పాపులను ఎలా రక్షణలోనికి నడిపించి దేవునితో ఐక్యం పరచటైన కార్యక్రమం ఆల్రెడీ అయిపోయింది. ఇక మిగిలింది ఏంటిది? రక్షణ కార్యక్రమం నెరవేర్చాలంటే రక్తం కార్చాలి, రక్తం చిందింపబడాలి. కనుక ఆ ఒక్క మాట చిందించేటప్పుడు, రక్తము కారుతున్నప్పుడు మాట్లాడిన మాట ఏంటంటే, సమాప్తమైనది, నాకు మిగిలిన పని ఏం లేదు, ఇంకా నేను చేయవలసిన పని ఏం లేదు. కనుక పెద్ద కేక వేసి, ఆ కేకకు అర్థం ఆలోచింపజేయాలంటే వాట్ నాట్, అందులో వేలు కలపచ్చు, మామూలుగా బాధతో మూలిగే కేక అంటే ఏడుపు కావచ్చు. ఎందుకంటే ఒక శరీరం ఎలా రోధిస్తుందో, ప్రాణం పోయేటప్పుడు బాగా అబ్బా అమ్మ ఇలా మొత్తుకుంటాం, అలాంటిది ఒక పెద్ద కేక. దాంట్లో కూడా అర్థం ఉందంటే మన ఇష్టం. ఎందుకంటే బైబిల్ చెప్పనిది మనం చెప్పకూడదు కనుక ఒక పెద్ద కేక, ఆర్తనాదం వేశాడు. చివరి క్షణంలో ప్రాణం పోతున్నప్పుడు, ఒక మనిషి తన ప్రాణం పోతున్నప్పుడు ఎలా కొట్టుకుంటాడో, ఎలా గిలగిలా కొట్టుకుంటాడో దానికి నిదర్శనమే ఈ మాట, పెద్ద కేక. ఆ బాధలో కూడా ఏమన్నాడంటే, సమాప్తమైనదని చెప్పి
తల వంచి తన ఆత్మను అంటే యోహాను సువార్తలో ఉన్న 30వ వచనంలోనే 6వ వచనం ఉంది, 7వ వచనం ఉంది. కానీ మనల్ని ఏం చేశారు, 6 సపరేట్ చేసి 7వ వచనాన్ని మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయారు, లూకాసు వార్తలకు వెళ్ళిపోయారు. ఇక మనం ఏం చేస్తున్నాం, చాలామంది ఇలా చేస్తారనే ఒక స్టెఫెన్ ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమన్నాడు అనే మాటను చూపించి మనం అందరం యేసుకే మన ఆత్మను అప్పగించాలనే తప్పుడు బోధ రాబోతుందని తెలిసే యేసు ప్రభు ఏం చేశాడు, తండ్రి నా ఆత్మను, మన ప్రభువే తన ఆత్మను తండ్రికి అప్పగింపగా నేను ఎవరికి అప్పగించాలి, యేసు వైపు చూస్తే యేసు ఏం చేశాడో మనం చేయాలనే సార్వత్రిక సంఘానికి పేతురు చెప్పిన మాట ఏంటంటే, మనం అందరము నమ్మకమైన ఆ సృష్టికర్తకే మన ఆత్మను అప్పగించాలి తప్ప ఏ లోకస్తులకు, లోకాశలకు లేదా సైతాను గాడికి మన ఆత్మను మన భార్య పిల్లలకో మన సంపాదనకో అప్పగించకుండా ఎట్టి పరిస్థితుల్లో నీ ఆత్మ ఎల్లప్పుడూ ఎవరి చేతిలో ఉండాలి, దేవుని చేతిలో ఉండాలి. యేసుప్రభు అలాగే తన ఆత్మను ఎల్లప్పుడూ దేవుని ఆధీనంలోకి పంపించాడు. కాబట్టే ఆ ఆత్మ మళ్ళీ భూలోకానికి వచ్చి శరీరాన్ని ధరించుకొని మరి నిత్యము పరలోకంలో దేవుని కుడిపార్శ్వన కూర్చున్నట్టు మనం కూడా ఇన్ని మాటలు మన జీవితంలో నెరవేరిస్తే మనం ఎవరి పక్కన కూర్చుంటాం, యేసుక్రీస్తు సింహాసనము కుడి పక్కన మనం కూర్చుంటాం. యేసుప్రభు ఎలాగైతే తన శరీరాన్ని జయించాడో, ఈ లోకాన్ని జయించాడో, మాటలు చెప్పటం కాదు చేసి చూపించి ఇలా మనకు మార్గమై చూపించాడు. గనుక ఈ మాటలను బట్టి ప్రతి మాటలో ఒక మనిషి ఎంత చెయ్యగలడో అంత చేయగలడని చూపాడు. మనం కూడా దీన్ని ఫాలో అయితే చేయగలం. ఇక సార్వత్రిక సంఘానికి ఒకే ఒక్క హెచ్చరిక చేస్తున్నాను, ఏంటంటే ఇక్కడ 7 మాటలు ఎవరైతే పలికారో, ఇక్కడే కాదు ఏ సంఘంలో ఎవరైతే పలికాడో పలికినవాడు ఏం చేయాలట, పాటించాలి. అంటే బోధ చేసావు కదా ఇక్కడ, అవునా కదా, బోధ చేసినప్పుడు నువ్వు బోధకుడివి కదా. ఒకవేళ బోధ ప్రకారంగా బ్రతకకపోతే బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో ఈ మాటలు పలుకుతారో పలకరో మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. ఎందుకంటే పలకకున్నోడే మంచోడేమో అని నాకు అనిపించింది. పలికి దేవుని సన్నిధిలో మనం దొరికిపోయాం కనుక ఈ రోజు నుంచి మాట్లాడిన ప్రతోళ్ళు, మాట్లాడాలనుకొని మాట్లాడలేకపోయిన వాళ్ళు, అవునా కదా, బయట మాట్లాడే ఎవరైనా మాట్లాడినట్టు ఏం చేయాలా, చెప్పు మాటల ప్రకారంగా చెయ్యాలి. చెయ్యకపోతే మీకు మరి కఠినమైన తీర్పు ఉంది. నీకే కాదు నాకు కూడా ఉంది, అందరికీ. ఈ మరి కఠినం అంటే ఏంటిది, అది చాలామంది వచ్చారు కదా, తీర్పు, కఠినమైన తీర్పు చూసి సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తే 3rd డిగ్రీ మామూలుగా తీర్పు. ఇతనికి సాధారణంగా ఒక వారం జైలు శిక్ష వదిలే అంటాడు, అది జడ్జిమెంట్. కఠినమైన జడ్జిమెంట్ అంటే వీని తీసుకెళ్ళి జైల్లో రాళ్ళు కొట్టించండి, బండలు కొట్టించండి, అన్ని పనులు చేయించి ఏమాత్రం రెస్ట్ ఇవ్వకుండా వీని శిక్షించాలంటాడు. ఇక మరి కఠినమైన తీర్పు అంటే వీడికి నీళ్లు నిప్పులు ఒక చీకటి గృహంలో బంధించి దాంట్లో నుంచి ఇంత రొట్టేసి ప్రపంచాన్ని కూడా చూడడానికి వీల్లేదాడు, పిచ్చెక్కిపోద్దన్నమాట. కొందరు చెప్పిన మాట ఏంటంటే, పోలీస్ స్టేషన్లో నిజం చెప్పకపోతే ముందేం చేస్తాడు, ఒక దెబ్బేస్తాడు. వీడు ఎట్లా అంటాడు, మహాభయంకరుడు కదా. రెండోసారి ఏం చేస్తారంటే కర్రలతో కొడతారు. కోళ్ళ కూడా ఇస్తారంటారు అప్పట్లో భాషలో, ఇప్పుడు దీని అలవాటు ఉందో లేదో కానీ కోళ్ళ కూడా అనే భాష ఉండదు. ఆ తర్వాత చైర్ మీద కూర్చొని కరెంట్ షాక్ ఇచ్చి సూదులు కూస్తారట. అంటే ఇది 3rd డిగ్రీ మామ్. ఇప్పుడు బోధకులైన వారు చెప్పి చేయకుంటే, విశ్వాసులైన వారు చెప్పి చేయకుంటే, ఆనాడు శాస్త్రులు పరిచర్యలు ఏ శిక్షను అనుభవించారో ఈరోజు క్రైస్తవులు కూడా అదే శిక్షకు గురవుతారని ప్రభు పక్షాన మీకు తెలియజేస్తూ,
దీన్ని మీరు ఎలా పాటిస్తారో నాకు తెలియదు, కానీ దీన్ని ఆచరిస్తారో ఆచారంగానే పాటిస్తారో మీకే వదిలేస్తుంటే మీరు స్వతంత్రుడు. చెప్పలేదన్నొద్దు, చెప్పిన తర్వాత మీరు ఆలోచించండి. డిసెంబర్ ఏమో తేదీ మారదు, గుడ్ ఫ్రైడేనేమో తేదీ మారుతుంది. ఎప్పుడు చూసినా గుడ్ ఫ్రైడే నాడు వస్తుందని ఇది ఒక జోక్ అయిపోయింది. అర్థమైంది లేదా? గుడ్ ఫ్రైడే నాటే ఎన్నడు వస్తుంది, ఫ్రైడే నాడు వచ్చిందా అనే జోక్ అయిపోయింది, కానీ ఇది ఫ్రైడే కాదు. అర్థమైందా లేదా? అసలు యేసుక్రీస్తు శిలువలో మరణించింది ఫ్రైడే కాదు, అప్పుడు ఫ్రైడే లేదు. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు మరణించిన రోజున అసలు వారాలకు పేర్లే లేవు. ఈ శనివారం, ఆదివారం, శుక్రవారం అనే పేర్లే లేవు. ఇప్పుడు ఊహించి పెట్టిన పేరు ఫ్రైడే, కానీ అది నీసాను నెల 14వ దినం, పస్కాను ఆచరించవలసిన దినం బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా. ఇప్పుడు బైబిల్ క్యాలెండర్ మనం పాటించలేదు, మనం అంతా గ్రిగోరియన్ క్యాలెండర్ పాటిస్తున్నాం కనుక ఖచ్చితంగా డే మారాలి, డేట్ కూడా మారాలి, జాగ్రత్తగా మనం ఆలోచిస్తే. అందుకని ఈ విషయంలో ఫ్రైడే అని మన మైండ్లో నుంచి మీరు తీసేసి యూదుల ఆచారం, యూదుల క్యాలెండర్ ప్రకారంగా అది నీసాను నెల 14వ దినం, అంతే. అది పస్కా పండగ దినం. కాబట్టి పస్కా పండుగ, పస్కా బలి అయిపోయింది కనుక మనం పస్కా చేయడానికి లేదు, ఈ శుక్రవారాన్ని పాటించడానికి లేదు. ఆయన చెప్పిన మాట ఒకటే ఉంటుంది, నా మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటకు దీనిని చేయుడని చెప్పాడు. ఏది? ప్రభు బల్ల. అంతేగాని మరణ దినాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవడానికి వీల్లేదు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు? ఏడాదికి ఒకసారా? నీతిమంతుడైన యేసును ప్రతిరోజు ప్రతి క్షణం మనం జ్ఞాపకం చేసుకుంటే మనకేమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి నీతిమంతుడైన మన యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం, కానీ చచ్చిపోయిన మన అయ్యని జ్ఞాపకం చేసుకోవడం లేదు, మన అమ్మని జ్ఞాపకం చేసుకోవడం లేదు. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా ఏమొస్తుందంటే మనకి ఏడిపే, ఆశీర్వాదాలు రావు. కాబట్టి యేసుని జ్ఞాపకం చేసుకుందాం. అది జ్ఞాపకం చేసుకోవడానికి ఏ దినమైనా పర్వాలేదు. కాకపోతే ఒకప్పుడు వాళ్ళు పండుగ చేసుకున్నారు కనుక ఈరోజు కూడా ఒకవేళ మనం దాన్ని ఆ విధంగా ఆలోచించి ఈరోజు కూడా మనం ఏం చేశామంటే, ఈ ఏడుపు కొట్టు కాదు ఇది. ఈ దినం ఏంటిది? సంతోషించే, ఉత్సహించిన పండుగ. ఎందుకంటే యేసుక్రీస్తు మన కోసం చనిపోతే మనకు మేలు దొరికింది కనుక, మేలు దొరికిన వాడు ఏం చేస్తాడు? దావీదే చెప్పాడు, మీ దోష శిక్ష అవునా కదా వేరొక ఆయన తీసుకుంటాడు, అది ఆల్రెడీ జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయింపబడింది కనుక మీ దోష శిక్ష తప్పింపబడిన రోజున, అంటే బాప్తిసం తీసుకొని మరణములో నుండి జీవంలోనికి దాటిన దినమే మన పండగ దినం. యాక్చువల్గా ఆ దినాన్ని, ఈ దినాన్ని ప్రతి దినము మనం పండగ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీకు ఈ పండగలాగా చేశాం. ఇది పండగ కూడా కాదు, పండగ లాంటిది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును భూమి మీద నీ స్వరూపంలో బ్రతుకుతున్నటువంటి మనుషులందరిలోనూ అందరిగా ఉన్నటువంటి దేవదేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మేమందరము నీలాంటి స్వరూపంలోనికి వచ్చావు గనక మట్టి బొమ్మలో ఉన్న మాలో ఉన్న నీ తత్వాన్ని మరవకుండా ఖచ్చితంగా